తిరుపతిలో ఉంటుంది ఆ మగువ. నిజంగా లోకానికి తెలియదు ఆమె విలువ. ఆమె సహనానికి సరిహద్దులు లేవు. అలుపని రవ్వంత మాట కూడా అనదు. ఆమె వెళ్ళేదారిలో అభాగ్యుల జీవితాల్లో వెలుగు పూలు పూయాల్సిందే. ఆమె కనులు విప్పారకపోతే అలిపిరిలో వందల మందికి తెల్లారదు. ఆలయాలు కోరని ఆ ఆదిశక్తి రూపం గురించి మీరు తెలుసుకోండి. అన్ని రంగాల్లో ముందున్న మహిళలు సేవారంగంలోనూ దూసుకు వెళుతున్నారు. సేవ చేసేందుకు ఆడా మగ తేడా లేదని నిరూపిస్తున్నారు. ఈ కోవకే చెందుతారు తిరుపతి నగరానికి చెందిన సుజాత. తిరుపతి నగరంలో దాదాపు 250 మంది అనాథల బాగోగులు చూస్తూ వారిని అమ్మలా ఆదరిస్తున్నారు. వారికి ప్రతిరోజు స్నానం చేయించడంతో పాటు అన్నం తినిపిస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా తప్పిపోయి తన దగ్గరకు వస్తే వారి బాగోగులు చూస్తూ తల్లిదండ్రుల దగ్గరకు చేరవేస్తారు. ఎవరికైనా ప్రమాదం సంభవించిందని తెలిస్తే చాలు వారికి రక్తదానం చేస్తారు. ఇంత చేసినా ఆమెకు పబ్లిసిటీ అంటే ఇష్టముండదని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నా పేరు సుజాత. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. చాలా కష్టం నుంచి ఎదిగాను. చదువుకునే ఆర్థిక పరిస్థితి లేక భోజనానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అలా ఆ పరిస్థితి నుంచి 10 వరకు చదువుకొని ఆ తర్వాత పిల్లలు పెళ్ళి అలా అయ్యి మళ్ళీ అప్పటి నుంచి చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను. అంటే చదువుకునే వయసులో కొద్దిగా భోజనానికి పుస్తకాలకి చాలా ఇబ్బంది పడి నేను చదువుకోలేకుండా ఆగిపోయాను. అలా పరిస్థితి నేను ఆకలి బాధ అవన్నీ అనుభవించాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అలాంటి బాధను అనుభవించి నేను ఒక 10 రూపాయలు నన్ను నిలబడుకొని ఒక 10 రూపాయలు సంపాదించాక నాలాగా ఎవరు బాధపడకూడదు, నాలాగా చదువుకోకుండా ఉండకూడదు అనే పరిస్థితిలో ఆలోచించి చదువుకునే వాళ్ళ కోసము ప్రతి ఏటా పుస్తకాలు ఒక స్కూల్కి అలా ఇస్తాను. పుస్తకాలు బ్యాగులు. ఇంకా రోడ్లో ఎవరైనా ఆకలి బాధలతో ఉన్నా, గృహ హాస్పిటల్ ఆల్పిరి ప్రాంతంలో ఎవరైనా రోడ్లో పడిపోయినా, యాత్రికులు వదిలేసి వెళ్ళిన వృద్ధులు, తల్లిదండ్రులు, గృహ హాస్పిటల్లో వదిలేసిన వృద్ధులు బయట పనుకోబెట్టేస్తారు. అలాంటి వాళ్ళకి పడకలోనే ఉండి వాళ్ళకి భోజనము మలం మూత్రం బట్టల్లోనే పోతుంది. భోజనం తినే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళకు అందరూ పట్లాలు పక్కన పెట్టేసి వెళ్తారు, కానీ వాళ్ళు చేతులతో తినలేని పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం నేను వెళ్ళి నా చేతనైనంత వాళ్ళకి తినిపించడం, స్నానం చేయించడం, బట్టలు మార్చడము. తిరుపతి నగరంలో ఓ పేద కుటుంబంలో 1985లో జన్మించారు సుజాత. ఎన్నో కష్టాలు పడి 10వ తరగతి వరకు చదువుకున్నారు. తాను పడ్డ కష్టం మరెవరికీ రాకూడదని పేద విద్యార్థులకు తోచిన మేర సాయం చేస్తున్నారు. భర్త నాగరాజు సాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూనే వృద్ధులు, అనాథలను, ఆరోగ్యం బాగోలేని వారికి సేవ చేస్తూ అండగా నిలబడుతున్నారు. అత్యవసర సమయాల్లో పేదవారికి రక్తదానం చేస్తున్నారు. అనాథ శవాలకు దగ్గరుండి మరీ అంత్యక్రియలు చేయిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నపాటి సాయానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ రోజుల్లో తనకు మాత్రం ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదని నిరూపిస్తున్నారు. వాళ్ళని ఒక వృద్ధాశ్రమంలో చేర్చుకోరు కొంతమందిని. అలా ఉన్నవారిని అక్కడే డైలీ వెళ్ళి చూసుకొని భోజనం పెట్టి ఒక 2-3 నెలలు ఉంటారు. కొద్దిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏదైనా అయినప్పుడు చనిపోవడం అలా అవుతుంది. అలా అయినప్పుడు నా చేతుల మీద నేనే దహనం చేపిస్తాను. ఇంకా కొంతమంది ఎవరైనా తప్పుపోయిన వాళ్ళని ఆశ్రమంలో జరిపిస్తాను. కొంతమంది గాయాలు, పెద్ద గాయాలతో ఉండి హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి, కొంచెం పురుగులతో కూడా అలా నిండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి హాస్పిటల్లో కొంచెము వాళ్ళ ఆధార్ కార్డు అలాంటివి ఏం లేకుండా బయటే రోడ్లోనే గాయం, పురుగులతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి నా చేతులతో ఇట్లా క్లీనింగ్ చేసి మందులు, మెడిసిన్ అలాంటివి ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి కొంచెం గాయం నయమయ్యాక వాళ్ళని ఆశ్రమంలో చేర్పించడము, వాళ్ళ సొంతూరులో పంపించడము అట్లా చేస్తూ ఉంటాను ప్రతిదీ. వాస్తవానికి 13 ఏళ్ల వయసు నుంచి సుజాతకు సేవా కార్యక్రమాలపై మక్కువ ఎక్కువ. తన చిన్ననాటి నుంచి ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించే గుణాన్ని ఆమె అలవాటు చేసుకున్నారు. తన దినచర్యలో భాగంగా ఇంట్లో పనులు చేసుకుంటూనే పేదలు, వృద్ధులు, అనాథలను అక్కున చేర్చుకునేవారు. అయితే
తన సేవా కార్యక్రమాలను గుర్తించిన పలు సంఘాలు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా తిరస్కరించానని సుజాత తెలిపారు. ఆమెకి ఆకలి బాధ తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది కాబట్టి ఎదటి వాళ్ళ ఆకలితో ఉన్నా కూడా గబక్కన ఫోన్ వస్తే కూడా గవాలను చేసుకొని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఆమెకు లేకపోయినా కూడా వాళ్ళని సేవాపరంగా ఎంతో చేస్తుంది. ఆమెకు నిద్ర ఉండదు, టైంకి కరెక్ట్గా చేసి వాళ్ళకి ఎత్తుకొని పోతుంది. ఎవరికైనా గాయమైందంటే అక్కడే దగ్గరుండి ఆ గాయాన్ని క్లీన్ చేసి ఆ పురుగులంతా ఉంటాయి, ఆ పురుగులన్నీ ఎట్ట తీస్తుందో ఆమె. మనమైతే అన్నం తినలేం చూస్తూ ఉంటే, ఆ పాప అంతా నీట్గా తుడిచేసి మందేసి ఆ గాయాన్ని మానిపించి చేసుకొని వస్తుంది. ఆ పాప చేసినట్టు ఎవరు చేయలేరు సార్, అంత మంచి పనులు చేస్తుందామా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారే కానీ ఎవరు ముందుకు రారు. ఆ పాప కష్టాలకు పడింది కాబట్టి, ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఆ పాప అన్ని దగ్గరుండి, ఆమెకు లేకపోయినా కూడా ఇంత పెద్ద షాప్ పెట్టుకుంటుంది, ఆమెకు ఉన్నదని అనుకోవద్దు, పెద్ద పెద్ద ఫండ్స్ వస్తాయని అనుకుంటారో ఆమెకేమీ రావు. ఆమె చేతిలో ఉన్న 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఎదుటి వాళ్ళకి పెట్టాలని చూస్తుంది. మేడం చాలా బాగా చేశారు సార్. హెల్త్ బాగాలేని వాళ్ళకి అందరికీ బాగా చూసుకుంటుంది, బాగుంటుంది. ఏదైనా గాయమైనా కూడా ఎదుటి వాళ్ళ సమస్యలకి ఇది నేనున్నాననేసి ఏదైనా కూడా హెల్ప్ చేస్తారు సార్. మాకు కూడా బాగా చూసుకుంటుంది మేడము, బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు పడొచ్చింది, మా కష్టం చూసి మా పరిస్థితి అంటే బాగా హెల్ప్ చేస్తారు సార్. సమాజంలో మేడం చేసేది చాలా ఎక్కువ సార్, చాలామంది తక్కువ చేశారు, కానీ మేడం అన్నీ చేస్తుంది కానీ బయట చెప్పుకోదు. అది మాకు తెలుస్తుంది సార్. మాకు చెప్పుకుంటుంది, బాధపడుతుంది, ఏడుచుకుంటూ ఉంటుంది. మొత్తంగా సుజాత సేవా కార్యక్రమాలపై తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. మహిళలు సేవారంగంలోనూ ఆదర్శంగా ఉంటారని నిరూపిస్తున్నారు. అది ఏం లేదు, బాధల్లో ఉండే వాళ్ళకి నా చేత నేను ఎంతో చిన్న బాధ్యత అనుకుంటాను. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి మామూలు, నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోను. నాకున్నంతలో నా చేతనైనంత నేను కుటుంబాన్ని చూసుకుంటూ ఒక నలుగురికి ఒక భోజనము లేకపోతే ఒక మెడిసిన్ కానీ పుస్తకం కానీ అలా నా చేతనైనా నేను చూసుకుంటున్నాను. అంటే ఎందుకంటే కొంతమంది వయసు అయిపోయి వృద్ధుల్ని తీసుకొచ్చి వదిలేస్తున్నారు హాస్పిటల్ బయట. అట్లా నేను అలా బయట వాళ్ళని చూడకపోయినా సరే వాళ్ళ తల్లిదండ్రులనైనా చూసుకోవాలని ఒక ఉదాహరణతో ఏదైనా పబ్లిక్లో పెడుతుంటాను, ఇలా వదిలేయకూడదు రోడ్లలో అని. అలా ఉదాహరణ కోసం చేస్తుంటాను, నా కొద్దిగా పబ్లిక్లో పెడుతుంటాను. ప్రస్తుత కాలంలో అయితే ఎవరు కూడా ఎవరికి సాయం చేయలేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరు అందరికీ సాయం చేస్తూ ఉంటారు కదా, నుంచి ఈ హ్యుమానిటీకి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? అది ఎవరు లేని వాళ్ళ కోసము ఖచ్చితంగా మన చేతనైనంత సాటి మనిషిగా, మామూలుగా జంతువులు కూడా ఒక పక్షి చనిపోయినా 10 పక్షులు వచ్చి కూర్చోవడము అట్లా ఉంటుంది జాతి లాంటి జంతువుల్లోనే. మనం సాటి మనిషిగా వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మన చేతనైతే మన స్థాయి శక్తిగా చేయాలని కోరుకుంటున్నాను. నేను 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అంటే చిన్నగా మొదలు అంటే రోడ్లో అప్పుడు పరిస్థితి నా ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకు ఒక 2కి 1కి అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి ఉంది. వాళ్ళు వీళ్ళని లేదు, ఎక్కడ రోడ్లో ఎక్కడ కనపడినా అక్కడ ఆగి వాళ్ళకి బట్టలు వాళ్ళ కుటుంబం దగ్గర చేర్చడము, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోకపోయినా వాళ్ళు కొంచెం చెప్పి ఇలా వదిలేయద్దండి తల్లి నన్ను వదిలేసి రావడము, ఇంకా పూర్తిగా నాకు వద్దు వీళ్ళు వృద్ధులు అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో జరిపించడము అలా చేస్తుంటాం. మొదటంటే నేను ఎక్కడ వీళ్ళు అమ్ముతూ ఉంటారు అక్కడ వృద్ధులు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ బేరాలాడకుండా తీసుకోవడము, వాళ్ళ ఇంటికి సంబంధించి పడిపోయే స్థితిలో జ్వరం వచ్చి పడిపోయే స్థితిలో ఉన్నారు వృద్ధులు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారం అలా చేస్తుంటే వాళ్ళని సేవ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనము అలా నెల చూసుకునేటట్టు అట్లా మొదలయ్యి ఒక్కొక్కరు అలా ఎదురుగా వచ్చారు.